ఆమ్లెట్ ఇలా వేసుకున్నారంటే అన్నం మొత్తం ఆమ్లెట్తో తినేస్తారు. చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా మంచిగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పిన ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను ఒక బౌల్లో మిక్సింగ్ బౌల్లో సరిపడా కారం వేసుకోవాలి. తర్వాత వేయించిన ధనియాల పొడి, కొంచెం గరం మసాలా ఇంట్లో పట్టుకున్నది, తర్వాత వేయించిన జీలకర్ర మెంతి పొడి, జీలకర్రను మెంతులు కలిపి వేయించుకోవాలి, పొడి చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు తగినంత వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇదంతా మిక్స్ కావాలి కదా, కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకొని ఈ మసాలాను అంతా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఎగ్స్ని కొట్టి పోసుకోవాలి. ఇందులో ఎగ్స్ని కొట్టి పోసుకొని ఒక 5 నిమిషాలు బీట్ చేస్తూ ఉండాలి. ఇందులో ఎగ్స్ మొత్తం కలిసేట్టుగా ఒక 5 నిమిషాలు బీట్ చేయాలి. మంచిగా బీట్ చేయాలి. ఇలా బీట్ చేసుకున్నాక చిన్నగా తరిగిన కొత్తిమీర, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక 3 వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. నూనె వేడి కావాలి. ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని నూనె వేడయ్యాక అందులోకి ఈ ఎగ్ని మొత్తం, ఆమ్లెట్ని మొత్తం ఇందులో వేసుకోవాలి, పోసుకోవాలి. మిక్స్ చేసుకున్న ఆమ్లెట్ని పోసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే ఇట్లా ఫ్లఫీగా మంచిగా పొంగుతూ వస్తుంది. తర్వాత తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని మరొక 2 నిమిషాలు ఉడికించాలి. పచ్చిగా ఉండకుంటుంటుంది ఇంకో సైడు, అందుకే 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 నిమిషాలు ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం ఆమ్లెట్ మొత్తం తినచ్చు, లేదా రైస్లోకైనా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఈ విధంగా చేస్తే. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి.